ఆనందిస్తూ ఉండొచ్చు. మరి ఇవన్నీ విన్నప్పుడు ఒక విశ్వాసిగా మనకి ఎంత ఓదార్పు కలుగుతుంది. మరి మనము నీతిమంతులుగా బ్రతకడానికి ఈ నిత్య జీవం అనే వాగ్దానం మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. మరి దేవుని ఆజ్ఞలు గైకొంటూ మరి దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి ఈ నిత్య జీవం అనే ఈ వాగ్దానం మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. ఈ నిత్య జీవం అనే వాగ్దానం మనం నమ్మి ఆయన కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా బ్రతికినప్పుడు మనకు తప్పగా దేవుడి నిత్య జీవం అనే వాగ్దానం మన పట్ల నెరవేర్చి ఆయన మనకు ప్రసాదిస్తాడనమాట. కాబట్టి ముందు రక్షణ అనేది మనిషి జీవితానికి చాలా అవసరం. మారు మనసు పాప ప్రాయశ్చిత్తం అనేది చాలా అవసరం. మారు మనసు లేకపోతే నిత్య జీవంలోకి ప్రవేశించడం చాలా కష్టము. ముందు మనం చేసిన పాపములను, మన తప్పులను, అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకొని మన వెనుకటి జీవితాన్ని వదిలిపెట్టి భయభక్తులతో దేవుని రక్షణ పొంది బాప్తిజం తీసుకొని ఆయన బిడ్డగా మారి క్రమశిక్షణతో విధేయతలతో రక్షణానందంలో ఉంటే మరి దేవుని ఆజ్ఞల ప్రకారం విశ్వాసంతో నిరీక్షణతో మరి